నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఓ యువతి కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. తన్ను స్వరాజ్ నగర్కు చెందిన రాజ్ కుమార్ మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తుంది. ఈ విషయంపై పోలీసులు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు దారా రాజ్ కుమార్ ఇంట్లోనే ఉన్నాడు. నాకు ఎవరైనా సరే న్యాయం చేయండి. దారా రాజ్ కుమార్ ఇక్కడికి పిలుచుకొచ్చి నాకు వివాహం జరిపించండి. దీనికి మల్లయ్య విలేకర్ రవి గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే అతను ఇంట్లో ఉండి కూడా బయటికి రాకుండా చేస్తున్నారు. మీరు ఎలాగైనా నాకు న్యాయం చేయండి. ఒక ఆడపిల్లకు మీ ఇంట్లోనే ఇలా జరిగితే మీరు ఎవరైనా ఊరుకుంటారా? ఇంత న్యాయం జరుగుతుంది కదా, వాడిని వేసుకురండి. నాకు న్యాయం చేయండి. ఎవరైనా సరే నాకు న్యాయం చేయండి. పోలీసుల అధికారులు నాకు ఎవరు న్యాయం చేయడం లేదు. కలెక్టర్ మేడం కాడికి కూడా పోయొచ్చాను, ఏం న్యాయం జరగడం లేదు. ఎస్పీ ఆఫీస్లో స్పందనలు కూడా చెప్పాను, నాకు ఎక్కడ న్యాయం జరగకుంటుంది. మీరైనా నాకు స్పందించి దారా రాజ్ కుమార్ ఇక్కడికి పిలుచుకొచ్చి నాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను. అమ్మలారా, అక్కలారా, నా కుటుంబ పరిస్థితే బాలేదు. నాకు ఇంత న్యాయం జరిగిన ఎవరు న్యాయం చేయకుంటున్నారు. మీరు ఎవరైనా సరే వాళ్ళని ఇక్కడికి పిలుచుకొచ్చి నాకు న్యాయం చేయండి. ఇప్పుడే ఇక్కడ నాకు పెళ్లి జరిగేంత వరకు నేను అస్సలు కదలనే కాదు. ఎవరైనా సరే దారా రాజ్ కుమార్ ఇక్కడికి పిలుచుకురండి. అతనిది స్వరాజ్ నగర్ ఆత్మకూరు మండలం. మీరే నాకు న్యాయం చేయండి. వాళ్ళ అమ్మ చనిపోతానని, అమ్మ సుశీలమ్మ, చెల్లి విజయలక్ష్మి చనిపోతానని నాతో మొన్న దండాలు మార్చుకున్నాడు. 5వ తేదీ మార్చుకొని కూడా ఎంగేజ్మెంట్ చేసుకొని కూడా నాకు ఇప్పుడు న్యాయం చేయకుంటున్నారు. ఇప్పుడు నాకు రేపు పొద్దున నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పండి. ఎలాగైనా మీరు దారా రాజ్ కుమార్ ఇక్కడికి పిలుచుకొచ్చి ఇప్పుడే ఇచ్చిన నాకు పెళ్లి జరిపించండి. మీరే పిలుచుకురండి, నాకు న్యాయం చేయండి. ఆడబిడ్డకి ఇలా జరిగితే ఎవరైనా ఊరుకుంటారా? మీరే నాకు న్యాయం Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel